దానికి నెల రోజులు సంబరాలు చేసుకున్నాడు. 300 కోట్లేసి 30 రోజులు సంబరాలు చేసుకోవాలన్నట. ఇది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ లెక్క. మన ప్రభుత్వంలో మనం ఎంత ఇచ్చినాం ఎరికేనా మీకు? 3000 కోట్లు ఇచ్చినాం వడ్డీ లేని రుణాలు, కానీ చెప్పుకోలేదు. ఎందుకంటే మనమేమనుకున్నాం, రేషన్ కార్డులు ఇచ్చుడు గొప్ప పనేం కాదు, వడ్డీ లేని రుణాలకు పైసలు ఇచ్చుడు గొప్ప పనేం కాదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చుడు గొప్ప పనేం కాదు, ఇవి రొటీన్గా జరిగే పనులే కదా. కొత్తవి రైతు బంధో దళిత బంధో పెద్ద కార్యక్రమాలు చేస్తే పెద్దగా చెప్పుకోవాలి, కానీ ఇవేమి చెప్పుకునేది అని మనం అనుకున్నాం. ఇవాళ ఎంత గలీజ్ అంటే వ్యవహారము. ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఆయన వెంబడ వరుసగా మంత్రులందరూ మాట్లాడతారు. ఏమంటారు వాళ్ళు? ఒక్క కార్డు ఇవ్వలే రేషన్ కార్డు అంటారు. ఇగో ఇక్కడనే ఉన్నారు జగదీశ్వర్ రెడ్డి గారు, అక్క ఉన్నారు, నేనున్నా, మేమందరం మంత్రులుగా అందరం 6.5 లక్షల కార్డులు, ఒకటి కాదు రెండు కాదు 6.5 లక్షల కార్డులు మన ప్రభుత్వంలో ఇచ్చుకున్నాం. 90,000 ఒక్క రంగారెడ్డి జిల్లాకి వచ్చినాయని చెప్పి ఇప్పుడు అక్క గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే, మనము రేషన్ కార్డు ఇచ్చుడేదో గొప్ప పని అనుకోలే. మనం రొటీన్గా జరిగే వ్యవహారమే కదా. మీ సేవా సెంటర్లా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లా దరఖాస్తు పెట్టుకుంటే అయ్యే పని. దానికి రేషన్ కార్డుల పండుగ అని చెప్పి ముఖ్యమంత్రులు సభలు పెట్టి దానికి సన్నాయి నొక్కులు నొక్కాలని మనకు తెలియకపోయాయి. అది గొప్ప పని అనుకోలే. మనం 300 కోట్లు ఇచ్చి 3,000 కోట్ల ప్రచారం చేయాలని మనకు తెలియలేదు. మనం అనుకోలేదు గొప్ప పని అని. ఇంకా ఘోరం ఏంది అంటే, ఇంకా ఘోరం, ఇలా మనం మర్చిపోతున్నాం. ఇగో కాంగ్రెస్ చేసిన 3 మోసాలు, 6 గ్యారంటీలు, అందులో 3 మోసాల గురించి నేను చెప్తాను మీకు. ఇగో చూడుర్రి, చేయూత, ఇక్కడ వెనక రాహుల్ గాంధీ బొమ్మ, ఇది గ్యారంటీ కార్డు, కాంగ్రెస్ వాళ్ళు ఇంటింటికి వచ్చిన గ్యారంటీ కార్డు. ముసలోళ్ళకు 4,000 పెన్షన్ ఇస్తాం, ఇక మా అక్క చూపెడుతున్నది. ఇగో ఇక్కడ మహాలక్ష్మి నెలకు 2,500, పిల్లలకు యువ వికాసం 5 లక్షలు. ఎంతమందిని మోసం చేశారు చూడిగో. ముసలోళ్ళకు 4,000 మోసం. ఇప్పటికి 20 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఒక్కొక్క ముసలమ్మకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? ఎంత బాకీ ఉన్నాడు లెక్కలు రావా? 20 ఇంటూ 2,000 కాదురా అయ్యో, 2,000 20 ఇంటూ 2 కదా, 40,000 బాకీ ఉన్నాడు. 2,000 వస్తున్నాయి కదా. అంటే అందులో కూడా 2 నెలలకు కొట్టిండు అనుకో, 2 నెలలకు కొట్టిండు, అవి కూడా కలుపుకుంటే పెరుగుతుంది. అట్లే మరి పిల్లలకి ఎంత బాకీ ఉన్నాడు? మరి 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు, స్కూటీలు ఇస్తా అన్నాడు, ఆడపిల్లలకు 2,500 ఇస్తా అన్నాడు. మరి 20 నెలలు ఇంటూ 2,500 అంటే ఎంత? ఒక్కొక్క ఆడబిడ్డకి ఎంత బాకీ ఉన్నాడు? 50,000 బాకీ ఉన్నాడు. ఇది మనము ఎంత సిగ్గులేని వాళ్ళు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇగో రాహుల్ గాంధీ ఫోటో పెట్టి గ్యారంటీ కార్డు, ఇది క్రెడిట్ కార్డు లెక్క ఇవ్వడం చూస్తే నిజంగానే మోసపోవాలి. నిజంగా చూడు, ఒక స్మార్ట్ చిప్ పెడితే ఇలా పోయి గీక్కోవచ్చు అన్న కథనది. అట్లా పెట్టి మొత్తానికి అందరినీ ఇగో మహాలక్ష్మి 2,500 అని చెప్పి రంగురంగుల కార్డులు ముద్రించి ఆయనతో అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు. 20 నెలలు అయింది. ఏమైంది మరి 20 నెలల్లో? వికారాబాద్లో భూముల రేట్లు బాగా పెరిగినాయా? మీరు అందరూ అవద్దని చెప్తున్నారు, బాగా పెరిగినాయి. రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇగో మీరన్నా తప్పు చెప్తుండాలా లేకపోతే రేవంత్ రెడ్డి అన్నా తప్పు చెప్తుండాలా నాకైతే తెలియదు. ఆయన రోజు చెప్తుండు అంతా బాగుంది, అందరూ సంతోషంగా ఉన్నారు, రంగారెడ్డి జిల్లాలో అయితే అసలు రోజు పండుగ చేసుకుంటున్నారు, మొత్తం వికారాబాద్ జిల్లా అంతా పండుగ చేసుకుంటున్నారు అని చెప్తున్నాడు. నేనేమంటున్నా సింపుల్, నేను మొన్న సిరిసిల్ల పోయినా, అట్లా కూడా పోయినాయి పైసలు. మొన్న గదే రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు, ఉన్న రైతు బంధుని ఎగ్గొట్టిండు అని చెప్తున్నాడు పెద్ద మనిషి. నేను మొన్న సిరిసిల్ల పోయినా, పోతే అక్కడ ఒక ఇట్లనే పెద్ద మనిషి రైతు వచ్చిండు. ఏం తాత ఎట్లున్నావు, బాగున్నావా, ఏం సంగతి అంటే, ఏం బాగుండు పాడైంది, అసలు పాలిచ్చే బర్రెని ఆయన తీసిపెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం పాడైంది ఇది అంటే ఎంత ఒకటే మాటలు చెప్పిండు. 20 నెలల కాంగ్రెస్ పరిపాలన గురించి ఒకటే ముచ్చట్లు అందంగా చెప్పేసిండు. పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి ఎగిరి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం చేయాలి అన్నాడు. అంతకంటే ఏం చెప్పాలి? నేను ఒక్క వర్గం అన్న మోసపోకుండా ఉన్నది ఆ కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లో. ముసలోళ్ళకి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే ఇస్తుండు పెన్షను, నేను ఇద్దరికి ఇస్తా. ఇంట్లో ముసలవ్వ ముసలయ్య ఇద్దరికి ఇస్తా, 4,000 ఇస్తా, సోనియమ్మ చెప్పింది అన్నాడు. మరి ముసలోళ్ళు ముసలయ్యలు రేపు మీరు పోయి ఎంపీటీసీ ఎలక్షన్ల జెడ్పీటీసీ ఎలక్షన్ల వాళ్ళకి ఇలా కాలు మొక్కి మోసం గుర్తు చేయండి కాంగ్రెస్ పార్టీది. ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఓటు అడిగేందుకు వస్తే అదే కట్ట మడత పెట్టి తప్పకుండా ఏం చేయాలనో అది చేస్తారు. అట్లే రైతులు ఉరుకుండ్రి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. 10,000 ఇస్తుండు కేసీఆర్, నేను 15,000 ఇస్తా అన్నాడు. బోనస్ ఇస్తా అన్నాడు. కౌలు రైతులుంటే కౌలుదారులుంటే కౌలుదారులకు ఇస్తా, అసలోళ్ళకి ఇస్తా,
వాళ్ళకిచ్చి వీళ్ళకి ఎగబెట్టా ఇద్దరికి ఇస్తా అన్నాడు అన్నాడా లేదా? ఇగో గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇష్టం వచ్చిన ప్రచారాలు చేసి అలా వాస్తవం ఏంది? రైతు బంధు ఏక రైతు బంధు వేసి దానికే సంబరాలు చేసుకోవాలన్నట. ఏది 2 సార్లు ఎగ్గొట్టి ఇన్ని రోజులు సతాయించి నాట్లప్పుడు ఇవ్వకుండా ఓట్లప్పుడు వేసి ఇక ఓన్రి పండుగ చేసుకోపోని అంటున్నాడు. కేసీఆర్ గారు 11 సార్లు వేసిండు మరి రైతు బంధు. ఒక్కసారన్నా ఇట్లా రాజకీయం చేసినామా మనం? రైతులకు న్యాయం చేసినామా లేదా అని ఆలోచించడం తప్ప రాజకీయము దాని ఓట్లకి ఎట్లా వాడుకోవాలి ఆ ప్రయత్నం చేయలే. ఏయక 20 నెలల్లో ఒక్కసారి వేసి రైతు బంధు దానికంటే సంబరాలు చేసుకోండి. 300 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చి సంబరాలు చేసుకోండి. ఇంకా బాకీ ఎంత ఉందో చెప్పరు. ఫీజు రీయింబర్స్మెంట్ లేక పిల్లలు అవస్థ పడతా ఉన్నారు. ఇవాళ వాళ్ళకి ఏం చెప్పింది ఇదే రేవంత్ రెడ్డి? ఇగో 5 లక్షల కార్డు, 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తాం మీ అందరికీ, స్కూటీలు ఇస్తా, 10వ తరగతి చదివితే ఇంత, 12వ తరగతి చదివితే అంత, డిగ్రీ అయితే ఇంత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంత, పిహెచ్డి చేస్తే ఇంత అని లెక్కలు చదివిండు. ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే 5 లక్షలు ఇస్తా అన్నాడు పిహెచ్డి చేస్తే. ఒక్కలకన్నా వచ్చిందా రాష్ట్రంలో? మా ఆడబిడ్డలకు చెప్పిండు తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఏం చెప్పిండు? కేసీఆర్ గారు మన కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, కానీ పెళ్ళైనాక 6 నెలలకు వస్తుంది, మీరు లగ్న పత్రిక పెట్టుకోండి అక్క, నేను పంపిస్తా, తులం బంగారమే ఇంటికి పంపిస్తా అని చెప్పిండు. మరి అలా బంగారం షాపులు మూతపడ్డాయా? ముఖ్యమంత్రి గారికి పలుకుబడి తగ్గిపోయిందా? ఎవడేమన్నా ఇచ్చితందుకు లేదా? ఏంది బంగారం కూడా ఇప్పటివరకు పత్తా లేదు, అత్తా లేదు. ఏమన్నా అన్నావు అనుకో గట్టిగా ఏమున్నదా? కేసీఆర్ అప్లపాలు చేసిపోయాడు. అందుకే నేను చెప్తలేను. వెనకటికి ఎవడో చెప్పిండు ముఖం బాగాలేకనట్టు అద్దం బల కొట్టుకుంటాడట. ముఖం బాగాలేక అద్దం బల కొట్టుకున్నట్టు హిందీలో చెప్తారు చూడు, నాచ్ నాయే ఆంగం తేడా అని. నీకు చాతగాక, నువ్వు దద్దమ్మవయ్యి, నీకు ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేక, రాష్ట్ర సంపద పెంచే తెలివి లేక, మరి ఆనాడు కేసీఆర్ గారు కరోనాలో కూడా డబ్బులు ఇవ్వలేదా రైతులకు? మొత్తం పైసా, ఒక్క బుడ్డ పైసా లేదు ఆదాయం కరోనాలో వచ్చిందా రాష్ట్రానికి? లేదు. అట్లాంటి టైంలో కూడా పెన్షన్లు ఆగినాయా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? కేసీఆర్ కిట్ ఆగిందా? రైతు బంధు ఆగిందా? జీతాలు ఆగినాయా? అన్నీ చేసుకుంటూ నడిపింది కదా కేసీఆర్ గారు. ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా అన్ని సదురుకొని ఒక పెద్ద మనిషిలాగా ఒక తండ్రి పాత్రలో అందరినీ కలుపుకొని నడిచిండ్రు కేసీఆర్ గారు. నా ప్రార్థన మీ వికారాబాద్ జిల్లా సోదరులతోని ఒకటే, మనం పరిగిలో ఓడిపోయినాం. మహేశ్వర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేసారు. వికారాబాద్లో ఓడిపోయినాం. ఆనంద్ గారు బాగా పనిచేసినా అక్కడ మరి ఏ కారణం చేతనో స్వల్ప తేడాతోని అక్కడ కూడా ఓడిపోయినాం. తాండూరులో కూడా తక్కువ మెజారిటీతోని అక్కడ కూడా ఓడిపోయినాం. మన వికారాబాద్ జిల్లాలో మళ్ళీ తిరిగి అట్లాగే కొడంగల్లో కూడా మనకు కొంత నష్టం జరిగింది. ఈసారి వికారాబాద్ జిల్లాలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పోకుండా పూర్తి స్థాయిలో మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా చేసుకోవాల్సిన బాధ్యత, పట్టుబట్టి పనిచేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఎందుకంటే ఏం కోల్పోయినరో మీకు తెలుసు. ఒక రకంగా మనకు మంచి జరిగింది. ఎందుకంటే అప్పుడప్పుడు చీకటి చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. అట్లనే గుర్రం విలువ తెలవాలంటే గాడిదలను కూడా చూడాలి. ఇక నేను ఎవరు గాడిదని నేను చెప్పాం అలా.